నెక్స్ట్ ప్రాబ్లం, లెట్ z be the set of integers. z అనేది సెట్ ఆఫ్ ఇంటిజర్స్గా డిఫైన్ చేస్తున్నారు. a అనే సెట్ ఇలా ఉంది, x belongs to z such that 2 power x plus 2 into x square minus 5x plus 6 ఈ మొత్తం కూడా 1కి ఈక్వల్గా ఉంది. సో అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ అన్నీ కూడా a అనే సెట్లో ఉంటాయి. అట్లానే b అనేది ఈ విధంగా ఉంది, x belongs to z such that -3 less than 2x minus 1 less than 9. ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా b అనే సెట్లో ఉంటాయి. దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ది సెట్ a క్రాస్ b, a క్రాస్ bకి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సో అది తెలుసుకోవడం ముందు a క్రాస్ bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని మనం ఈజీగా కనుక్కోగలిగితే మనకి వచ్చేస్తుంది. ముందుగా a అనే సెట్లో ఉన్నటువంటి ఫస్ట్ కండిషన్ 2 పవర్, ఇదంతా కూడా 1 అని ఇచ్చారు కదా, దాన్ని మనం తీసుకుందాం. సో 2 పవర్ x ప్లస్ 2 of x square minus 5x plus 6 is equal to 1. ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి? 2 పవర్ 0 అని. ఓకే, సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ మనం ఈక్వల్ చేసుకోవచ్చు. సో x ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఈ రెండు ప్రొడక్ట్ 0 అయిందంటే ఏదైనా 0 కావచ్చు. మనకి x ప్లస్ 2 కనుక 0 అయితే ఈ ప్లస్ 2 రైట్ సైడ్ వస్తే -2. అట్లానే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, దీనికి మనకి ఫ్యాక్టర్స్ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 వస్తాయి. సో ఇవి కూడా రైట్ సైడ్ వచ్చినట్లయితే 2, 3. అంటే ఇక్కడ a అనే సెట్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే జస్ట్ 3 వాల్యూస్. సో అవి -2, 2, 3. ఓకే, సో ఏ అనే సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ అవి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ 3. అట్లానే బి అనే సెట్కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీ -3 లెస్ దాన్ 2x minus 1 లెస్ దాన్ 9. సో ఈ -1 అనేది రెండు వైపులకు వచ్చేస్తుంది. సో -1 ఇటు వస్తే +1. సో -3 + 1 -2 లెస్ దాన్ 2x, 9 + 1 10. సో మొత్తాన్ని మనం 2తో డివైడ్ చేస్తే 2 1 జా -1 లెస్ దాన్ 2 1 జా x లెస్ దాన్ 2 5 జా. సో ఇక్కడ x అనేది ఏంటిది? ఇంటీజర్. సో z be the set of integers and x belongs to z. సో -1కి 5కి మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్ ఏమై ఉన్నాయని చెప్పేసి మనం చూసినట్లయితే -1కి 5కి మధ్యలో 0, 1, 2, 3, 4. సో దీస్ ఆర్ ద ఇంటీజర్స్ బిట్వీన్ -1 and 5. సో ఇవే మనకి b అనే సెట్లో మనకి ఉంటాయి అవి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a క్రాస్ b, a క్రాస్ bలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే n of a ఇంటూ n of b. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a క్రాస్ bకి ఫార్ములా n of a ఇంటూ n of b. సో n of a అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, n of b అంటే 5. సో 3 ఇంటూ 5. సో టోటల్గా a క్రాస్ bలో మనకి 15 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2 పవర్ n of a క్రాస్ b. a క్రాస్ bకి ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఫార్ములా అది. సో 2 పవర్ 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. Therefore option A. Thank you.